సాధారణంగా చలికాలం వచ్చిందంటే మార్కెట్లు కూరగాయలతో కలకలలాడుతూ ఉంటాయి. దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని అందరూ ఆశిస్తారు. కానీ ఈ ఏడాది హైదరాబాద్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చలి పెరుగుతున్న కొద్దీ కూరగాయల ధరలు పోటీ పడి పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడి వంటింట్లో కూరగాయల మంట మండుతోంది. కొన్ని రోజులుగా సిటీలోని ప్రధాన మార్కెట్లలో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో టమాటో ధర 50 నుంచి 60 రూపాయల వరకు ఉంది. ఇక మిగతా కూరగాయలు 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉన్నాయి. రేట్లు పెరగడం అంటే మాల్ తక్కువ వస్తే రేట్లు ఎక్కువ పెరుగుతాయి, ఎక్కువ వస్తే తక్కువ అవుతాయి, అంతే ఉంటుంది. మళ్ళీ ఒకటి కాలుని బట్టి ఉంటుంది ధరలు. కొంతమంది 4 కిలో 3 కిలో ఉండదంటే అది అప్పటి మందం వాడుకోవచ్చు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అంటే ఆగది. ఇది మేము తెచ్చే ఐటమ్ అంటే 10 రోజులైనా పెట్టుకోవచ్చు, ఖరాబ్ కాకుండా ఉంటుంది. గత నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు ప్రస్తుతం చలి తీవ్రత వల్ల దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు పెరిగాయని అంటున్నారు రైతులు, వ్యాపారులు. మరోవైపు రవాణా ఖర్చులు పెరగడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చే సరుకు ధర భారంగా మారుతోంది. మార్కెట్కు 500 రూపాయలు పట్టుకెళ్లినా కూరగాయల సంచి నిండడం లేదంటున్నారు పబ్లిక్. ఒకేసారి ధరలు ఈ స్థాయిలో పెరగడంతో సామాన్యులు ఏం తినాలని ప్రశ్నిస్తున్నారు. ఫుల్ రేట్లు బాగా పెరిగిపోయినాయండి. ఎక్కడ పడితే అక్కడ. టమాటా ఇప్పుడు అంతా 60 రూపాయలు కిలో ఏమో అమ్ముతున్నారు. ఇక బీనెస్ వచ్చేసి 80 రూపాయలు, పల్లి వచ్చేసి అది, బటానా వచ్చేసి 60-70. ఇక ఇష్టం వచ్చిన రేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే రేట్లు ఫుల్ రేటు అయిపోతున్నాయి. ఇప్పుడైతే వచ్చినాము అన్ని అడుగుతూనే ఇంత రేట్ అన్న వరకు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా. స్వామి, కొంచెం అన్నిట్లో రేట్లు పెరుగుతున్నాయి. సాధారణ మానవులకి ఏది తినాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నిత్య అవసరి టమాటో ఉంది, అది టమాటో రేట్ పెరిగింది. ఇప్పుడు అది కొంచెం తక్కువ రేట్ అవుతే అందరు జనాలు తినేటట్టు ఉంటుంది. చలికాలంలో కనీసం ఆకుకూరలు, కూరగాయలు చౌకగా దొరుకుతాయని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏ కూరగాయలు కొనాలనుకున్నా మార్కెట్లో మండుతున్నాయి. నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుందని ఆందోళన చెందుతున్నారు జనం. కిలో 10 నుంచి 20 మధ్య ఉండాల్సిన కూరగాయల ధరలు 40కి పైగా ఉన్నాయని అంటున్నారు. పెరిగిన ధరలు మధ్యతరగతి పబ్లిక్కు పెద్ద భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల రేట్లు పెరగడంతో గిరాకీ ఉండడం లేదని అంటున్నారు వ్యాపారులు. రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు, ఆన్లైన్ కొంటారు. ఇక్కడ గిరాకులు వస్తలేరు, అంగాళ్ళు బాగా పడ్డాయి. వారం అన్ని వారాలు అంగాళ్ళే ఉన్నాయి. ఇక్కడ వచ్చి కొంటలేరు జనాలు. అవి రేట్లు ఎక్కువ కాగానే పిరమున్నాయి అంటారు. మాకు కూడా అక్కడ రేట్లు పడతాయి కదా. చాలా పిరమైనాయి. ఏం గిరాకులు ఏమి ఉంటలేవు. 50 రూపాయలు 60 రూపాయలు అంటే గిరాకులు అసలు వస్తలేరు. ఎక్కడోళ్ళు అక్కడనే తీసేసుకుంటారు. నిన్న మన 20-30 ఉన్నప్పుడు మంచిగానే ఉండే, మంచిగా సేల్ అయినా 20-30 పెట్టెలు పోయినాయి. ఇప్పుడు చాలా పిరమైపోయినాయి. 10 పెట్టెలు అమ్ముడే చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతానికి ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని, సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చలి తీవ్రత తగ్గి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు వ్యాపారులు.